ఇప్పుడే స్టార్ వార్స్ మ్యాండలోరియన్ అండ్ గ్రోగు ఐనాక్స్ సిఎంఆర్ సెంట్రల్లో చూసి వచ్చాను. ఇన్ఫాక్ట్ ఆ స్క్రీన్ అంత బెస్ట్ కాదు కానీ నాకు ఇంకొక ఆప్షన్ లేక చూశాను. బట్ 3Dలోని ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. స్టార్ వార్స్ కి బిగ్ ఫ్యాన్ గా దాదాపుగా 9 years తర్వాత ఒక స్టార్ వార్స్ ఫిల్మ్ థియేటర్స్ లో చూడడం ఒక మెమరబుల్ మూమెంటే. మరి ఈ ఫిల్మ్ స్టార్ వార్స్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్, మూవీ లవర్స్, అన్ని టైప్ ఆఫ్ ఆడియన్సెస్ కూడా హ్యాపీగా చూడొచ్చా లేదా? స్టార్ వార్స్ ఫిల్మ్స్ చూడకుండా డైరెక్ట్ గా డిస్నీ ప్లస్ లోని మ్యాండలోరియన్ టీవీ షో చూసిన వాళ్ళతో పాటు అసలు మ్యాండలోరియన్ టీవీ షో చూడని వాళ్ళు కూడా ఈ సినిమాని చూడొచ్చా లేదా? అసలు స్టార్ వార్స్ ఫిల్మ్స్ ని ఏ ఆర్డర్ లో చూడాలనే వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పెట్టేశాను. మ్యాండలోరియన్ అండ్ గ్రోగు మీరు డిస్నీ ప్లస్ లోని మ్యాండలోరియన్ టీవీ షో చూడకపోయినా, అసలు స్టార్ వార్స్ ఫిల్మ్స్ ఏవి చూడకపోయినా ఈ సినిమా ఈజీగానే అర్థమైపోతుంది, కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ సినిమాలోని ఎక్కువ స్టార్ వార్స్ వరల్డ్ బిల్డింగ్ గురించి అంత కాంప్లెక్స్ గా ఆ ఎంపైర్, న్యూ రిపబ్లిక్ లాంటి వాటి గురించి ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయలేదు. చేసినా కూడా అవి కేవలం సర్ఫేస్ లెవెల్లో మాత్రమే ఉంటాయి. కాబట్టి ఫిల్మ్లోని మెయిన్ మోటివ్స్ కానీ, ఆ మిషన్ కానీ, మ్యాండో అండ్ గ్రోగు మధ్య ఉన్న ఆ బాండింగ్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఎమోషన్ కానీ అన్ని టైప్ ఆఫ్ ఆడియన్సెస్ కూడా ఈజీగా ఫీల్ అయ్యేలాంటి ఎలిమెంట్స్ ఈ సినిమాలోనే ఉన్నాయి. మేబీ వాళ్ళ ఇంటెన్షన్ అదనుకుంటా, అన్ని టైప్ ఆఫ్ ఆడియన్స్కి ఈజీగా అర్థమైపోయి అంత కాంప్లెక్స్గా ఈ స్టార్ వార్స్ యూనివర్స్ వరల్డ్ బిల్డింగ్ గురించి డీప్గా వెళ్ళకూడదని డిసైడ్ అయినట్టున్నారు. అనుకున్నట్టే జాన్ ఫేవరీ గారి డైరెక్షన్ గురించి మనకు తెలిసిందే. అడ్వెంచర్ సీన్స్లోని కానీ, ఎమోషన్ని బ్యాలెన్స్ చేయడంలోని కానీ, ఇంటెన్స్ మూమెంట్స్ని క్రియేట్ చేయడంలోని ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఫిల్మ్లోని అడ్వెంచర్ సీన్స్, యాక్షన్ సీన్స్ అయితే మాత్రం 10/10 అనే రేంజ్లోని వెరీ వెరీ ఇమ్మర్సివ్ అండ్ టాప్ నాచ్ ఇంటెన్స్ యాక్షన్ అడ్వెంచర్ మూమెంట్స్ అయితే ఫిల్మ్లోని థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అదిరిపోయేలా ఇచ్చారు. అంటే డిస్నీ ప్లస్ మ్యాండలోరియన్ 3 seasons లో ఉన్న యాక్షన్ అడ్వెంచర్ సీన్స్ కన్నా ఈ ఫిల్మ్ లో ఉన్న అడ్వెంచర్ మూమెంట్స్ ఇంకాస్త ఇమ్మర్సివ్ గా ఇంటెన్స్ ని బిల్డ్ చేస్తాయి. 7 years తర్వాత ఈ స్టార్ వార్స్ థియేట్రికల్ ఫిల్మ్ స్టార్ వార్స్ ఫ్యాన్స్ కి థియేటర్స్ లోని ఒక అదిరిపోయే ట్రీట్ అనే చెప్పాలి. మ్యాండలోరియన్ థీమ్ సౌండ్ ట్రాక్స్ ని ఈ అడ్వెంచర్ మూమెంట్స్ లోని ఎక్స్టెండ్ చేస్తూ ప్లే చేస్తున్న మూమెంట్స్ లోని గూస్ బంప్స్ కలిగించేలాంటి మూమెంట్స్ ఫిల్మ్ లోని చాలా చోట్లే ఉన్నాయి. అండ్ మ్యాండో అండ్ గ్రోగు మధ్య బాండింగ్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఎమోషన్ కానీ ప్రీవియస్గా టీవీ షోలోని 3 seasons మనం చూసేసాం. కానీ ఈ ఫిల్మ్లోని ఒక అదిరిపోయే మూమెంట్స్ సెకండ్ హాఫ్లో ఉంటాయి. అవి చాలా చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ వీళ్ళ బాండింగ్, కెమిస్ట్రీ, ఎమోషన్ గురించి ప్రీవియస్గా తెలియని వాళ్ళు కూడా ఇన్స్టెంట్గా చాలా ఎఫెక్టివ్గా కనెక్ట్ అయిపోయేలాంటివి బాగా జనరేట్ అయ్యాయని చెప్పాలి. అందువల్ల మీరు స్టార్ వార్స్ ఫిల్మ్స్ చూడకపోయినా, డిస్నీ ప్లస్లోని ఆ 3 seasons చూడకపోయినా కూడా క్లియర్గా బాండింగ్ని, కెమిస్ట్రీని, ఎమోషన్స్ని ఫీల్ అవ్వగలరు. ఆ మిషన్స్ గురించి అర్థం చేసుకోగలరు. కానీ కంప్లీట్గా అవి తెలిస్తే ఇంకాస్త డీప్గా మీకు అర్థమవుతుంది అంతే. ఈ సమ్మర్లోని ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ అడ్వెంచర్ ప్యాకేజ్నే డిస్నీ వాళ్ళు ఈ స్టార్ వార్స్ ఫ్రాంచైజ్ నుండి ఈ ఫిల్మ్తోని అందజేయాలని అనుకున్నారు. ఫ్యామిలీస్, కిడ్స్, ముఖ్యంగా గ్రోగుకు సంబంధించి బాగా ఎంజాయ్ చేసేలాంటి స్టఫ్ అయితే ఫిల్మ్లోని చాలా చోట్ల పెట్టారు. అలానే మైనస్ పాయింట్స్ లేవా అంటే ప్రతి స్టార్ వార్స్ ఫిల్మ్స్లోని కూడా విలన్స్ కానీ, సపరేట్ క్యారెక్టర్స్ కానీ, వాళ్ళ టాక్టిక్స్ కానీ, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ కానీ స్క్రిప్ట్లోని ఎక్కువగా హెవీగా ఇన్వాల్వ్ అవుతాయి. బట్ ఈ ఫిల్మ్లోని అలాంటి టిపికల్ స్టార్ వార్స్ రేంజ్ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్, అన్ప్రెడిక్టబుల్ ట్విస్ట్ అండ్ టర్న్స్ కానీ, యూనిక్ క్యారెక్టర్ ఆర్క్ రైటింగ్స్ అనేవి లిటరల్లీ మిస్ అవుతాయి. ఈ సినిమా కేవలం న్యూ ఆడియన్సెస్ కోసం, అంటే స్టార్ వార్స్ ని ఎలాంటి టచ్ లేని వాళ్ళు, ఫ్యామిలీస్, కిడ్స్ సమ్మర్ లోని కాంప్లెక్స్ గా కాకుండా హ్యాపీగా, సింపుల్ గా అర్థమవుతూ ఎంజాయ్ చేసేలాంటి ఒక పాప్కార్న్ ఫిల్మ్ ని చూపించాలని అయితే మాత్రం వాళ్ళు ఈ సినిమా ద్వారా ప్రయత్నించినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మ్యాండలోరియన్ అండ్ గ్రోగు గురించి ఇంతకుముందు మనకి డిస్నీ ప్లస్ లోని 3 seasons లోని తెలుసు. కాబట్టి అలా తెలిసిన వాళ్ళకి ఇది మరి కాస్త ఎక్స్టెండెడ్ టీవీ ప్రెజెంటేషన్ ఫిల్మ్ అనే వైబ్స్ వస్తాయి. ఎందుకంటే స్కేల్ పరంగా, బడ్జెట్ పరంగా, యాక్షన్, విజువల్స్ అన్ని కూడా స్టన్నింగ్ గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా. కాకపోతే స్క్రిప్ట్ పరంగా సీజన్ 4 నుండి ఒక 4 to 5 episodes ని థియేటర్స్ లోని చూసిన వైబ్స్ అయితే వస్తాయన్నమాట. అఫ్ కోర్స్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే బాగున్నప్పటికీ ఒక థియేట్రికల్ స్టార్ వార్స్ రేంజ్ స్క్రిప్ట్ ని అయితే మాత్రం ఈ ఫిల్మ్ కోసం వాళ్ళు ప్రిపేర్ చేసుకోలేదు. అదే మైనస్ పాయింట్ అనిపించింది నాకు. ఒకవేళ ఇంతకు ముందు ఆ మ్యాండలోరియన్ 3 seasons చూడకుండా డైరెక్ట్ గా ఈ సినిమా రిలీజ్ చేస్తుంటే ఫ్రెష్ అండ్ యూనిక్ వైబ్ ఇచ్చేది. ఆల్రెడీ ఆ 3 seasons చూసేయడం వలన సేమ్ ఫామ్ లోని ఒక థిన్ ప్లాట్ అండ్ ఒక మిషన్ తోని ఫిల్మ్ తీసిన వైబ్స్ అయితే వస్తాయి. ఒక స్ట్రాంగ్ స్టార్ వార్స్ రేంజ్ విలన్ క్యారెక్టర్ లిటరల్లీ ఫిల్మ్ లోని మిస్ అవుతుంది. అండ్ అదర్ క్యామియోస్ ఏమీ కూడా ఈ ఫిల్మ్లో లేవు. బట్ నేనైతే డిసప్పాయింట్ అవ్వలేదు. లిటరల్లీ ఇది గుడ్ వాచ్ అని చెప్పాలి, మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. థియేటర్స్లోనైతే ఎక్స్పీరియన్స్ హ్యాపీగా ఉంది. అండ్ కిడ్స్తో కానీ, ఫ్యామిలీస్తో కూడా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అని ఎలా ఉంది. ఫైనల్గా ఈ ఫిల్మ్కి నేను ఇచ్చే రేటింగ్ 7.75/10. ఇన్ఫాక్ట్ స్టార్ వార్స్ బిగ్ ఫ్యాన్కి ఎక్కువగా హైప్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళకి ఇలాంటి ఫీల్ రావచ్చు. కానీ నార్మల్ ఆడియన్స్కి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేని వాళ్ళకి సినిమా కంప్లీట్ పైసా వసూల్ ఎంటర్టైనింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో నా రివ్యూ మీకైతే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి మీరు కూడా ఫిల్మ్ చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.